తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ మారకపోతే పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉంటే అధినేత కేసీఆర్ దగ్గరకు రావాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు ఆయన రావాలన్నారు. కానీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ను కలిసింది కేవలం అభివృద్ధి కోసం అంటే నమ్ముతారా? రేవంత్ కప్పింది పార్టీ జెండా కాదు, జాతీయ జెండా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు మాజీ మంత్రి. పార్టీ ఫిరాయికి సంబంధించి మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసామో, సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఇన్ని రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారి నోటీస్ ఇవ్వడం, వారు దానికి ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తార్కాణం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం. ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు, మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గంటలు కట్టొచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి, వాళ్ళ ప్రవర్తనకి నిదర్శనం. పాపం పార్టీ మారలేదట. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్దలు పార్టీ మారలేదట, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే తిరుగుతున్నదట, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నారట. కేసీఆర్ గారి పట్ల గౌరవం ఉందట, పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉందట. రేవంత్ రెడ్డి కప్పింది కాంగ్రెస్ కండువ కాదట. లక్షల కోట్ల మంది ప్రజల్ని కూడా ఇంత ఘోరంగా మోసం చేయొచ్చిందట. మీడియా కథనాలే తప్ప. వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పోయి కండవ దేనికి వచ్చిందట పోచారం